ప్రతి మనిషి ఏంటంటే ఈ బంధాలన్నీ శాశ్వతం అనుకుంటాడు. నా తండ్రి, తల్లి, పిల్లలు ఇవే శాశ్వతం అనుకుంటూ అసలు మనకి పిల్లలుగా వచ్చేవాళ్ళు ఏంటి, ఒక బయలాజికల్ బాండ్ మాత్రమే అనమాట. అంటే సపోజ్ నేను నా దగ్గరికి ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు. ఆయనకేమో ఆల్మోస్ట్ 64 ఏళ్ళు ఎంతో ఉంటాయి. ఆయన ఏమో చాలా బాధలని చెప్పుకొని అవన్నీ నాకు ఏంటో అన్ని కష్టాలే పడుతున్నాను నేను, మాకు 4 పిల్లలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద అమ్మాయి ఏమో చాలా మండితనం, అసలు మాటే వినదు. అండ్ రెండో అమ్మాయి ఏమో ఇలాగే ఎక్కడ మాట వినకపోవటం కానీ ఏమి ఉండదు, అన్నింటిలో ఎదిరించడం కానీ, ఎవరినో ఇష్టపడి చేసుకుంటానంటుంది. అండ్ అతను పని చేసుకుంటానని వీళ్ళు సరే నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేద్దాం అన్నా కూడా అతనేంటి ఏమాత్రం చదువు అసలు ఏమీ లేని వాడు, చదువుకోవటం లేదు, మంచి సంస్కారం లేదు. వీళ్ళు ఎంత చెప్పినా అమ్మాయి వినదు, అతన్నే చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎప్పటికీ అతను వెళ్ళిపోతాడు ఈ పిల్లని వదిలేసి. ఈ పిల్ల నానా బాధపడుతుంటుంది. దీనికి మళ్ళీ తల్లిదండ్రులు అంటుంటుంది. తల్లిదండ్రులు అలా ఎప్పుడూ విసుక్కోవటం. ఆ తర్వాత 2 కొడుకులు ఈయనకి. ఇవన్నీ చెప్పుకున్నాడు అనమాట ఆయన. బాధలు చెప్తున్నా మనుషుల బాధలు ఎలా ఉంటాయి కలియుగంలో అనడానికి. 3వ పిల్లాడు కూడా అంతే. ఎంత చదివిద్దామని చెప్పినా ఈయన డబ్బు పెట్టి మరీ ఎక్కడో తమిళనాడులో ఇంజనీరింగ్ కాలేజీలో జరిపిస్తే 2 సంవత్సరాలు చదివి వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే నా వల్ల కాదు ఇంకని చెప్పి. ఇక్కడ ఏదైనా చేరమంటే ఏ కోర్సులోనూ చేరాడు. అలాగా ఉంటాడు తప్పితే ఏ పని ఏమి చేయడు. తండ్రికి బాధే కదా ఇలా ఉంటే. 4వ కొడుకు మాత్రం చాలా బాగా చదువుకొని చాలా పైకి వచ్చి తల్లిదండ్రుల మాట వింటూ చేస్తూ ఎంతో చక్కగా ఉంటాడు, అనుకోగా ఉంటాడు అనమాట. అండ్ భార్యకేమో ఒక 4 సంవత్సరాల క్రితం సడన్గా అనారోగ్యం కలుగుతుంది, ఎంతో అనారోగ్యం కలుగుతుంది. ఈయన అంటారు, ఏంటండి నేను ఇంత ధర్మంగా ఉన్నాను, నా జీవితంలో నేను ఎక్కడా ఒక అన్యాయం చేసిన వాడిని కాదు, అయినా ఏంటి నా జీవితంలో నడుస్తుంది, ఈ కూతుళ్ళు ఇలా ఉన్నారు, కొడుకులు ఇలా ఉన్నారు, ఒక కొడుకు చక్కగా ఉన్నాడు, ఈ కొడుకు ఇట్లా ఉన్నాడు, ఈ కూతురు 2 ఇట్లా ఉన్నారంటే అప్పుడు నేను ఎంతో మాట చెప్తాను అనమాట. ఏంటి మీకు ఒక్క మాట చెప్తానండి, ఇప్పుడు మీ అమ్మాయి అన్నారు, పెద్దమ్మాయి ఈ మాట వినదు, ఇట్లా ఈ పెద్దమ్మాయి మీకు ఈరోజు ఎందుకు మీ దగ్గరికి వచ్చింది అంటే ఒక 40,000 సంవత్సరాల క్రితం మీ ఇద్దరు ఆ రోజుల్లో రాజ్యాలు అవన్నీ ఉండేవి, ఒక రాజ్యంలో మీ ఇద్దరు సైనికులు, అర్థమవుతుంది, మీ ఇద్దరు సైనికులు రాజ్య సైన్యంలో ఉండేవాళ్ళు, మీ ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు అసోసియేషన్గా. ఒకరోజు అప్పటికి మీ వయసు 34 అలా సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఒకరోజు రాజుగారు వేరే దేశం మీద యుద్ధానికి వెళుతూ కొంతమంది సైనికులు పిక్ చేస్తారు, మీరు అందరినీ పంపిస్తాడు. అప్పుడు మీ స్నేహితుడిని కూడా ఆ యుద్ధంలో పంపించేశాడు. అలా వెళ్ళిపోయిన అతను ఆ యుద్ధం అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడే గుడిపోయి ఆ దేశంలోనే ఈ కొంత సైన్యాన్ని ఉంచుతారు కదా, అలా ఉండిపోయి మళ్ళీ మీరు అతని జీవితంలో కలుసుకోలేదు ఆ జన్మలో. అక్కడితో ఏంటి, ఈ మనిషికి అతని మీద సడన్ గా వెళ్ళిపోయాడు కదా, అక్కడతో ఈ సోల్కి ఏంటంటే అతని మీద అలా ప్రేమ ఉండిపోయింది. అయ్యో ఏంటి మళ్ళీ నేను జీవితకాలంలో చూడలేదు, ఇప్పుడేంటి మనం ఇవన్నీ చూస్తున్నాం మనుషులు, అప్పటికేమి రికార్డెడ్ ఏమీ లేదు, చూడలేకపోయానని ఉండిపోయి ఆత్మని పట్టుకుని ఆ వాసన, ఆ ప్రేమ, ఆ బంధం, ఆ అనుబంధం, ఆ ఆప్యాయత అలా పట్టుకుని పోయి ఎప్పుడన్నా నా దగ్గరికి వస్తాడా అన్నట్టుగా పట్టుకుని పోయి 40,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతనే మీ కూతురుగా వచ్చాడు. ఎందుకంటే మీ సోలికి ఆ బంధం తీర్చడం కోసం, ఆ రుణం తీర్చడం కోసం, ఆ ఆప్యాయత, అది నా దగ్గర ఉన్నాడు ఆ ఫీలింగ్ అనేది ఉంది కదా, నాతో పాటు లేట్ దూరం వెళ్ళిపోయాడు. ఆ వెలితి తీరడం కోసం మీ కూతురుగా జన్మించి మీతో పాటే మీరే పెంచారు, 30-40 ఏళ్ళు మీతో పాటు కలుస్తున్నాడు. మీరు ఎప్పుడైతే అక్కడ 40 ఏళ్ళు మిస్ అయ్యారనుకున్నారో ఆ 40 ఏళ్ళు అయిపోతుంది మీకు ఇక్కడ. ఇది కేవలం ఆ రుణం వల్ల మాత్రం మీ దగ్గరికి వచ్చాడు కూతురు కింద. కానీ ఈ 40,000 సంవత్సరాలలో ఇతను ఎన్నెన్ని చోట్ల జన్మించుంటాడు ఆ వ్యక్తి. అప్పుడు సైన్యంలో మీతో ఉన్న స్నేహితుడు అతని ప్రారంభ కర్మల ప్రకారం ఒక చోట ఒక దేశంలో, ఇంకో చోట్లలో అతను రకరకాల జాతుల్లో, రకరకాల ప్రదేశాల్లో, రకరకాల జీవన విధానాల్లో బతికి, ఎన్నో సంస్కృతుల్లో బతికి, ఒకసారి కుమ్మరిగా ఉండొచ్చు, ఇంకోసారి పురోహితులు చేయొచ్చు, ఇంకోసారి రాజుగా ఉండొచ్చు, ఒకరోజు ఏమీ డబ్బు లేని వాడిగా ఉండొచ్చు, పేదవాడిగా ఉండొచ్చు. అతను చేసిన ప్రారంభ కర్మలు బట్టి ఎన్నెన్నో జీవితాలు చేసుకుంటూ మళ్ళీ ఆ కర్మ తీరడానికి ఇంకో జీవితంలోకి వెళ్ళి ఎన్నెన్నో అనమాట. అసలు ఒకసారి ఆడవారిగా పుట్టిండొచ్చు, మగవారు పుట్టిండొచ్చు, ఏదో నాటకత ఉండొచ్చు, సంగీతంలో గొప్పవాడై ఉండొచ్చు. ఇలా ఎన్నెన్నో జాతులతో తిరిగి
ఇప్పుడు ఏంటంటే ఆ రుణం తీరడం కోసం మీ దగ్గరికి వచ్చాడు కానీ అతని జీవన విధానం ఎలా సాగుతుంది? ఈ 40,000 మొదటి నుంచి ఏ కర్మలు చేసుకుంటూ వస్తున్నాడో అదే అనుభవించాలి. అవి అనుభవించడమే తప్పుతుంది కానీ మన పిల్లాడు కదా, మన మాట విని చక్కగా లేడని మనం అనుకోకూడదు. అందుకని మనం ఇప్పటికీ కూడా ఎంత వైవిధ్యం చూస్తాగా. ఎంతో గొప్ప సంగీతకారుడు ఉంటే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. ఎంతో సంగీతకారులు కానీ గొప్ప శాస్త్రాలలో అంతకు మించిన మహానుభావులు లేడనుకుంటే కొడుకు అసలు ఎందుకు పనికిరామని అడగ జరుగుతాడు. అంటే ఈ లౌకిక దృష్టితో చూస్తే ఇతని శాస్త్రము అతనికి అబ్బదు, ఇతని సంగీత జ్ఞానం అతనికి అబ్బదు, ఇవేమీ వద్దనుకుని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు జరుగుతుంది? ఈ బంధం అనేది ఒక తండ్రికి సంతానానికి, తల్లిదండ్రులు ఇద్దరికి సంతానంతో కలిగే బంధము ఏదో జన్మల్లో ఉన్న రుణం తప్పితే అది ఆ రుణం తీర్చుకోవడానికి మీతో కలిసి ఆ కాలం గడపడానికి వస్తారే తప్పితే వారి జీవితం ఎలా జరగాలి అలాగే జరుగుతుంది. మనం ఎంత నిర్దేశించినా అసలు ఏ మాత్రం మార్పు రాదు. అందుకని మనం ఏంటంటే మనుషులు ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదండి. అంతేగా సత్యం. ప్రతివాడు మనం హ్యాపీగా ఉండాలి. ప్రతి మనిషికి కావాల్సిన పొద్దున్న లేవగానే సుఖంగా ఉండాలి, ఈ మన తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే ఇది కొంచెం ఈ డిటాచ్మెంట్ కొంచెం తెచ్చుకోవాలన్నమాట. మన కంట్రోల్లో ఏది ఉండదు. ప్రతిదీ అసలు ప్రతి మనిషి జీవితంలో సంవత్సరాలు నెలలు, ఈ సంవత్సరం ఇలా గడిచింది ఏదో ప్రారంభకరమ అనుకుంటాం. సంవత్సరం కాదుట, ప్రతిరోజు మన ప్రారంభకరం ప్రకారం జరుగుతుంది మనకి. ఇప్పుడు ఈరోజు పొద్దున్న బయలుదేరిన వాళ్ళు ఒక్క క్షణంలో ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు. క్షణంలో జీవితాలు మారిపోతాయి కదా. ఏ రోజు జీవితం మనం అసలు ఈ రోజు ఎవరిని మనం కలుస్తాము, మనం ఎక్కడికి వెళ్తాం, మన జీవితం ఎలా సాగుతుంది అనేది మనకు తెలియదు. ఇవన్నీ కూడా మన ప్రారంభ కర్మలు, పూర్వజన్మల కర్మల ప్రకారమే. సంవత్సరాలు నెలలు కాదు, ప్రతిరోజు ప్రతి యాక్షను అదే జరుగుతుంది. ఆ కర్మే మన మనస్సును ప్రభావితం చేస్తుంది. దాని ప్రకారమే మనం యాక్ట్ చేస్తాం. ప్రారంభ కర్మ మనం ముందుండి లాగుతుంట మనుషుల్ని, నారాయణ ఇట్లని పట్టుకుపోతుంటుంది. అదే దాంట్లో పడి మనం పట్టుకుపోతుంటాం. అంటే ఏంటి, మన మైండ్లోకి ఏదో నెగిటివ్ ఆలోచన. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, తప్పు చేయాలంటే వాడు ఆలోచన రావాలి చేద్దామని. ఆలోచన వస్తే దాని ప్రకారం తప్పు చేస్తాడు వాడు. సో ఈ ఆలోచన ఏంటి, నీ ప్రారంభ కర్మ నీ ఆలోచన మైండ్లో పెట్టేస్తుంది ప్రభావం. ఆ ప్రభావంతో ఆలోచన వచ్చి ఆ పని చేసి దాని తగ్గ ఫలితం అనుభవిస్తాడు. ఆ కష్టం వీడు అనుభవిస్తాడు. బికాజ్ ఆ ప్రారంభకరం కష్టం అనుభవించాలి కదా, అది అనుభవిస్తాడు. అందుకనే ఈ ప్రారంభ కర్మ నుంచి తొలగాలి, మనకి ఆలోచనలు కూడా మంచి మార్గంలో పోవాలి అంటే గురువుని భగవంతుని పట్టుకోండి అని చెప్పేది. ఇప్పుడు భగవంతుని పట్టుకుని ప్రారంభ కర్మని కూడా మనం తగ్గించుకోవాలంటే మన ఆలోచనలు కూడా మార్గంలోకి వెళ్ళి అంతటి శక్తి రావాలంటే భగవంతునికి మనం అంత ఉపాసన బలం ఉండాలి, అంత ప్యూరిటీ ఆఫ్ సోల్ ఉండాలి మనకి. సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం తెచ్చుకుని ఈ కర్మను తగ్గించుకుని మన ఆలోచన మంచి పెడితే అప్పుడేంటి ప్రారంభకరం ఫలం కాస్త తగ్గుతుంది మనకి. ఈ అనుభవం ఇవన్నీ తగ్గుతాయి. మనకి తేలికైన పద్ధతి ఏంటి, గురువులని నమ్ముకోవటం. గురువుల మీద అపారమైన నమ్మకం పెట్టుకుని మనం రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవాలని చేయాలని కూడా మనకు అక్కర్లేదు. వాళ్ళ గురువుల విధానాన్ని, వాళ్ళు చెప్తున్న మాటల్ని గట్టిగా పట్టుకుని ఉంటే గురువు అనేవాడు ఎంత శక్తివంతమంటే ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా సరే నువ్వు అసలు ఒక్కసారి కూడా కలిసి ఉండక్కర్లేదు, కలవలేదు, మనం కలవక్కర్లేదు. ఇప్పుడు కాలంలో మనం చూస్తున్నాము. ఇప్పటికీ రమణ మహర్షిని ఎంతో ఇదిగా చూసేవాళ్ళు ఉంటారు, ఫాలో అయ్యేవాళ్ళు. మా గురువు అంటే రమణ మహర్షిని గురువుగా భావిస్తాను, కంచి స్వామివారిని చంద్రశేఖర సరస్వతిని గురువుగా భావిస్తాను అని వింటుంటాం కదా మనం. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఈ మహాపురుషులందరూ భౌతిక శరీరాలు చాలించిన ఆ శక్తి రూపం ఎప్పటికీ ఇలా ఉంటుంది. అది అంశతో వచ్చిన వాళ్ళందరూ అలా ఉంటాయి. అవి నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి, మంచి పనుల వైపు ప్రేరేపిస్తూ ఉంటారు. వాళ్ళు మనల్ని మంచి చేయడానికి ఎప్పుడు ప్రేరేపిస్తారనమాట. అందుకని ఈ గురువు ఇప్పుడు లేరు, లేకపోతే నాకు దూరంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఏదో అమెరికాలో ఉన్నాను, నాకేదో ఆ గురువు గారి ఏదో వింటున్నాం మనం, నాకు చాలా అభిమానం గురువు గారు అంటే, అయ్యో నేను ఆయన కలవలేకపోతాను అనుకోక్కర్లేదు. మనస్సులో ఒక్కసారి ఆ గురువుకి నమస్కారం, బుద్ధిగా స్వచ్ఛంగా నమస్కారం పెట్టుకుంటే ఆ గురువు యొక్క అనుగ్రహం అంత దూరం నుంచి మీ మీద ప్రవహిస్తుంది. మనం ధర్మ మార్గంలో నడుచుకుంటూ పోతుండాలి. మనం మంచి పనులు చేసుకుంటూ పెడుతుంటే ప్రవహించడమే కాదు, అసలు ఆ గురువుని చెప్పకుండా ఎప్పుడు మనం రక్షిస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది చూడండి, గురు పరంపరలో ఉన్న వాళ్ళ జీవితాలు
అలా స్వాఫీగా సాగిపోతుంది. వాళ్ళు అంటారు ఏదో ఆ పరంపరలో ఉన్నాను, ఆయనే రక్షించుకుంటున్నాడు, ఆయన రోజు వాళ్ళు మాట్లాడక్కర్లేదు, చేయక్కర్లేదు. అండ్ అది కూడా మాట్లాడటం అనేది కుదరదు కూడా, సాధ్యం కూడా కాదు కదా. గురువుల మీద కూడా నమ్మకం కూడా మనకి ఎలా ఉండాలంటే, ఒక గురువు మీద అచంచలమైన నమ్మకం కలగాలి. ఏంటంటే భగవంతుని మనం ఎలా నమ్ముతామో గురువుని కూడా ఆయన మీరు ఉన్నారు, మీరు చూసుకుంటారు, మా గురువు గారు ఉన్నారు, ఆ గురువుగారు చూసుకుంటారు నన్ను అని అంటే అప్పుడు ఎటువంటిదైనా సాధ్యం అవుతుంది అనమాట. చెప్పానుగా, గురువు మన ఆలోచనల్ని కూడా ప్రేరేపిస్తాడు. అటువంటి గురువులు ప్రస్తుతం కూడా మనకి ఎంతో మంది ఉంటారు, మన మధ్య ఉంటారు. ఇంకోటి ఏంటంటేనమ్మా, ఎప్పుడు కూడా ఇటువంటి శక్తి సంపన్నులు అనేవాళ్ళు, ఇంత శక్తి ఉన్న గురువులు, వాళ్ళు కాలాన్ని బట్టి ఇంతకుముందు ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏంటంటే మనకి బాహ్యంగా కనపడేవారు. ఒక మహావతార్ బాబాజీ, ఒక త్రైలింగ స్వామి, ఏమి మన మధ్య ఒక తులసీదాసు, కబీర్ దాసు మన మధ్య తిరుగుతూ, ఆ కాలంలో కూడా ఏంటి, ఆ కాలంలో కూడా వాళ్ళని అందరూ గ్రహించలేదు కదా. వాళ్ళని కొంతమందే గ్రహించి వాళ్ళతో పాటే సంచారం చేసిన వాళ్ళు, వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క చెప్పిన ప్రవచనాలు కానీ వాళ్ళు చెప్పిన మంచి విషయాలన్నీ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు మనం అయ్యో ఎంత మహానుభావుడు మహావతార్ బాబాజీ ఉండేవాడు, ఎంత మహానుభావులు ఆ రోజుల్లో వాళ్ళందరూ అనుకుంటాం. ఇప్పుడు షిరిడి సాయిబాబా అనుకుంటాం, సాయిబాబాని చూడలేకపోయాను మన వాళ్ళు అనుకుంటుంటాం. అయ్యో ఆ కాలంలో నిన్నెవరో ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఆవిడ అడిగింది నన్ను, నాకు సాయిబాబా అంటే చాలా ప్రాణం అండి, ఏమన్నా ఆ జన్మలో నేను ఆయన ఏమన్నా చూసుంటానా అడిగారు. ఆ కాలంలో ఏంటంటే కొంచెం బయట పరిస్థితులు బాగుండేవి కాబట్టి వాళ్ళు బాహ్యంగా వచ్చి నలుగురికి కాస్త కనపడుతుండేవాళ్ళు. అప్పుడు కూడా అందరూ గ్రహించేవాళ్ళు కాదు. అసలు నేను ఎప్పుడు ఏమంటాను, సాక్షాత్తు శ్రీమన్ నారాయణ వారే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడే ఆయన భగవంతుని ఎవరు గ్రహించలేదు. ఎంతమంది గ్రహించారు, ఆ పాండవులు కొంతమంది తెప్పితే ఎంతమంది ఆయన్ని భగవంతుడే అని గ్రహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సామాన్య మానవుడిగా చూసిన వాళ్ళు. సో ఈ మానవాళ్ళని అసలు ఇప్పుడు అయితే ఏంటి, వీళ్ళందరికీ వాళ్ళు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గ్రహిస్తారు చాలా మంది. ఇప్పుడు మహావతార్ బాబాజీ అని మేమంతా ఫాలో అవుతామండి అని చెప్పి మనం వింటుంటాం కదా, మా బాబా గారిని ఫాలో అవుతాం అంటే అంటుంటారు, ఎంతోమంది చెప్తుంటారు. నేను అప్పటి హిమాలయన్ గురువులు కానీ ఇంకా ఎన్నో గురు పరంపరలో చాలా గొప్పగా ఉన్న వాళ్ళందరినీ మేము ఫాలో అవుతుంటాం, మాకు ఆ గురువు గారేనండి ఆయనకు అని అంటుంటాం, చూడలేకపోయామని. అలాగే ఇప్పుడు మన మధ్య కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత శక్తివంతులంటే వీళ్ళ శక్తి ఏమిటి అన్నది ఒక 200 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు లోకానికి రాదు. ఇది ఎప్పుడూ ఆధ్యాత్మిక రంగంలో, ఈ స్పిరిచువాలిటీలో కానీ భగవత్ తత్వంలో కానీ వీటిల్లో ఉన్న ఒక పెద్ద రహస్యం ఇదే అనమాట. ఏ శక్తి కూడా భగవంతుడి అంశతో వచ్చిన మహాపురుషులు వారున్న కాలంలో వారు ఏ అంశతో వచ్చారు, వారికి ఉన్న శక్తి ఎటువంటిది అనేది కేవలం ఏదో అంటామే 2000 మంది 2 చేతుల మీద లెక్క పెట్టొచ్చని, అలా ఓ 10-15 మంది తెప్పితే వారికి తెలుసుకోలేరు. ఎందుకంటే ఈ యుగ ప్రభావం అలా కప్పేస్తుంది, మాయ కప్పేసిందని. వాళ్ళు అతి సాధారణంగా మన మధ్య ఉంటారు. ఇప్పుడు కృష్ణుడు తిరుగుతున్నప్పుడు ఆ అవతారంలో వచ్చినప్పుడు ఆయన రోజు శంఖచక్రాలు పుచ్చుకొని రోజు తిరగలేదు కదా, ఆయన మామూలుగానే ఉన్నాడు. విశ్వరూపం అవసరం వచ్చినప్పుడు చూపించాడు కానీ మామూలుగానే మర్చిపోతున్నాడు, అందుని గ్రహించలేరు. అలాగే ఇప్పుడు నేను చెప్తాను, చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు కానీ వీళ్ళందరూ, ఒక రమణ మహర్షి కానీ ఆ కాలాల్లో గ్రహించిన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు అతి సామాన్యుల్లాగా మన మధ్య ప్రవర్తిస్తారు, నిరాడంబరంగా ఉంటారు. సుందర మనం బాగా గ్రహించాల్సింది ఏంటంటే, అత్యంత శక్తివంతమైనటువంటి గురువులు అత్యంత నిరాడంబరంగా ఉంటారు. మొట్టమొదటి ఒక రమణ మహర్షి, ఆయన ఏమైనా యజ్ఞాలు యాగాలు చేశారా? ఆయన ఏం హడావిడి లేదు, ఎంత సింపుల్ గా ఒక చిన్న కొల్లాగొట్టు లాంటిది కట్టుకుని తిరుగుతుండేవాడు ఎప్పుడు. అయితే గురువులకి ఏంటంటే విపరీతమైన శక్తి ఉంటుంది. వాళ్ళు ఒక అంశతో వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈ అంశాలు ఇవన్నీ ఏమిటి అనేది తర్వాత కాలాల్లో తెలుస్తుంది. ఆ గురువులు ఈ భూమి నుంచి నిష్క్రమించిన 200 సంవత్సరాలకి 400 సంవత్సరాలకి మహాగురు ఆ రోజుల్లో ఉండేవాడు అని ఇప్పుడైతే మనం ఎలా అయితే అప్పటి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామో, ఇప్పుడు వాళ్ళ గురించి ఆ తర్వాత తెలుస్తుంది. అందుకు నేను మన వాళ్ళకి ఏంటంటే, ఎవరి మీద నా గురువు మీద నమ్మకం కలిగితే
అంత అచంచల విశ్వాసం మీరు పెట్టుకోండి, భగవత్ స్వరూపంలాగానే భావించుకోండి మీరు. అది ఎంతో అదృష్టం అనమాట. మనకి మైండ్, మన మనస్సు ఎంత చంచలగా ఉంటుందంటేనండి, అసలు కలియుగంలో మనసు ఎంత చంచలం అంటే మంచి వైపు పోదు, దృష్టి ఎప్పుడు చెడు వైపే పోతుంది. ఏదైనా ఒక విషయం మనం విన్నాం అనుకో, వినగానే దాని నెగిటివ్ ఆస్పెక్టే మనిషికి ఫస్ట్ అత్తుకుంటుంది. ఓహో ఇది ఇట్లయితే ఆ నెగిటివ్ ఆస్పెక్టే అత్తుకుంటుంది, కానీ పాజిటివ్ ఆస్పెక్ట్ మనిషికి ఎక్కదు. అదే చెప్తానే పాజిటివ్ తరంగాలు అనేది. ఈ కలి మాయ ప్రభావం వల్ల, ఈ మాయ ప్రభావం సామాన్యుల దగ్గర నుంచి ఎంతటి మహాత్ములకైనా తప్పదు, వచ్చేస్తుంటుంది. మీరు పురాణాల్లో కూడా చూస్తే మనం కొంతమంది మహానుభావాలు వాళ్ళు చేస్తున్న చేష్టలు మనకి అర్థమయ్యేవి కాదు అసలు. ఏమిటి ఇట్లా ఉన్నారు, ఇంత సామాన్యంగా ఉన్నారు, ఇట్లా అనుకుంటున్నారు అనేవి. అలా అని చెప్పి ఎవరు వాళ్ళని ఫాలో అవ్వకుండా వెళ్ళలే కదా, వాళ్ళని అనుసరించిన వాళ్ళు, మహానుభావాలకు వచ్చిన వారు, వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు. అలా కూడా ఇప్పుడు అచంచలమైన భక్తి విశ్వాసాలు పెట్టుకుంటే గురువు రక్షించినట్టు ఎవ్వరు మనం రక్షించినట్టు. చివరికి నాయన ఈయన భగవంతుడు అని మనం చూపించేది కూడా గురువే. భగవంతుడు ఆ పక్కన కూర్చున్నా మనం గ్రహించలేం, మన సామాన్యులకు మనం గ్రహించలేం. కాబట్టి గురువు మనకి చెప్తాడు. ఎందుకు ఎంతో మందికి, నాకు తెలిసిన వాళ్ళకి, నీకు భగవద్ దర్శనం జరుగుతుంది కలియుగంలో. ఇప్పుడు కూడా మన మధ్య భగవద్ దర్శనం జరిగిన మహానుభావులు ఉన్నారు మన మధ్య. ఇప్పటికీ దర్శనం జరుగుతున్న వాళ్ళు అనేక రూపాల్లో. అయితే ఏంటంటే కలియుగ లక్షణమే ఏంటి, భగవంతుడు కలియుగంలో ఆ రూపంలో, అంటే మనం ఊహించుకున్న రూపంలో, అసలు ఓకే భగవంతుడు అనేవాడు నిరాకారుడు, అదంతా ఇంకా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతే మనకు తెలిసిన విష్ణువు, కృష్ణుడు, ఈ రూపాలని మనకు తెలిసిన రూపాలు కదా, ఆ రూపాల్లో కూడా వాళ్ళు కనపడరు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక పక్షి రూపంలో కానీ, ఒక మానవ రూపంలో కానీ, ఇలా రకరకాల నార్మల్ రూపాల్లోనే మనకి ఎక్కడో దర్శనమిస్తాడు. అది కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో బాగా దర్శనం దొరుకుతుంది. పుణ్యక్షేత్రాలు, నదీ పరివాహక ప్రాంతాలు, పుష్కరాల సమయంలోనూ, ఏదైనా పెద్ద పెద్ద ఉత్సవాల సమయంలోనూ దేవతలు కనిపిస్తారు భగవంతుడు. అది ఎవరు చెప్పగలుగుతారు మీకు? గురువు చెప్తాడు. ముందుగా గురునైనా నీకు ఫలానా రోజు భగవద్ దర్శనం జరుగుతుంది, ఫలానా కాలంలో జరుగుతుంది, నువ్వు మంచి మార్గంలో ఉంటూ, మంచి మార్గంలో పోతూ ఉంటే, ఆ మంచి మార్గంలో ఉండటం కూడా ఈ ఒక్క జన్మది కాదనమాట. మనం కొన్ని వందల జన్మల నుంచి ప్రయత్నం చేస్తే ఈ జన్మలకు మంచి మార్గంలో వస్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు, చేస్తున్న వాళ్ళని చూసి, అది ఇటువంటి ఒక మంచి మనస్సు రావడానికి కూడా వాళ్ళకి కొన్ని వందల జన్మల తాపత్రయం. ఆ జీవి ఎంతో తాపత్రయపడితే వస్తాడనమాట మన దగ్గర. అప్పుడు ఈ మంచి ఆలోచనలు వస్తాయి. గురువులు మంచి వాళ్ళని పట్టుకుందాం, ఆలోచిద్దాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకు, ప్రారంభ కర్మ తగ్గించుకుని ముందు జీవితాలు మనకి సుఖప్రదంగా జరగడానికి. ముందు జీవితాలే కాకుండా నన్ను అందరూ అప్పుడప్పుడు కొంతమంది అంటారు, సార్ ఏదో ఈ జన్మలో జరిగిపోతే చాలు, వచ్చే జన్మ గురించి పెడతామా ఏంటి అసలు. నాయన అలా అనుకోవద్దు. మీ ప్రారంభ కర్మ సరిగా లేకపోతే ఈ జీవితం ఎలా వెళుతుంది అన్నది కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు మనం ఎలా జీవిస్తున్నామనే కాదు, జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎలా జరుగుతుంది కాదు, మీ చివరి రోజులు ఎలా గడుస్తాయనేది కూడా దాని మీద ఉంటుంది. అందరూ ఏమంటారు, పుణ్యం చేసుకున్నాం, చాలా బాగున్నాం కదా అనుకుంటారు. ఈ పుణ్యఫలం ఎట్లా ఉండాలంటే, బతుకున్నప్పుడు తిండికి బట్టికి లోటు లేకుండా పోవటం కాదు, చివరి రోజులు ఎలా గడుస్తాయని. ప్రతి మనిషికి బాబు చివరి రోజులు ఏ విధంగా గడుస్తాయనేది నిర్దేశించబడి ఉంటుంది. ప్రతి జీవి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది కదా. అయితే చూడండి, మనం ఒకళ్ళేమో గబుక్కుని ఏదో ఒక యాక్సిడెంట్లో పోతారు. ఒక యాక్సిడెంట్లో నలుగురు యాక్సిడెంట్ అయితే ఒకరిని ఫ్రాక్చర్ అవుతుంది, ఒకరిని కాలికి చేతులు, ఇంకోటి చేతికి ఫ్రాక్చర్ అవుతుంది, ఒకరికి ఆ క్షణంలోనే అక్కడే ప్రాణం పోతుంది. ఒకే కారులో కూర్చుని నలుగురికి ఏ విధంగా జరుగుతుందో చూడండి. నేను చూశాను, ఇంకొక ఆయన 2 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు, హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఇప్పటికీ కూడా 2 సంవత్సరాలు కోమాలో ఉన్నా కూడా ప్రాణం నిలిచింది కదా, అన్ని తెలుస్తుంది. లోపల అనుభవించాలి, కష్టం అంతా అనుభవిస్తుంది కదా, ఆ దేహం వదిలిపెట్టేట. ఎంత దుర్భరమైన పరిస్థితి. కొంతమంది ఏంటి, ఇలా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు మాట పడిపోతుంది, చెప్పలేరు. ఈ అవయవాల్లో కొన్ని వెళ్ళిపోతాయి, పంచేంద్రియాల్లో అనుభవిస్తూ ఉంటారు. ఈ వెంటిలేటర్ మీద అలా పెడుతుంటారు వీళ్ళని, నెలల తరబడి తీసి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చివరికి ఏంటి, తండ్రి, మన తండ్రి అవనండి, మన పిల్లలు అవనండి, ఎవరైనా వాళ్ళందరూ ఈ జీవి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనుకుంటారు. అవునా? అది అన్నిటికంటే దుర్భరమైన పరిస్థితి. ఈ జీవి తొందరగా వెళ్ళిపోవాలి అని నీకు అవతలాలు కనిపిస్తోంది, ఈ జీవి వెళ్ళదు. అండ్ జీవి శరీరాన్ని ఎప్పుడు వదిలిపెడుతుంది అనేది
మనం చేసుకునే ప్రారంభ క్రమాలు బట్టే మనకి. అందుకనే నేను అందరితో చెప్తాను, ఎంతటి గొప్ప జ్యోతిష్కుడైనా ఆయుష్ చెప్పలేరు. నాకు నిన్న ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి యుఎస్ నుంచి అనమాట, వాళ్ళ అబ్బాయి జాతకంలో చాలా మంది చూస్తున్నారట, ఇతనికి 20 ఏళ్ళ కంట ఉండడు, 22 ఏళ్ళ కంట ఉండడు అని పాపం ఎంతో బాధపడిపోతున్నారు. ఆ పిల్లలు నాతో చెప్పింది, నేను ఏం పర్వాలేదు తల్లి, ఆయుష్ అనేది ఎవరు చెప్పలేరు, ఏదో చూచాయిగా ఆ టైంలో అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు చెప్తే అట్లా ఎప్పుడూ ఉండదు, చక్కగా ఉంటారు, 70 ఏళ్ళ దాకా ఉంటారు, హాయిగా ఉంటారు మీరు అని చెప్పాను. సో ఇది మనుషులందరికీ ఇట్లా చివరి రోజులు ఎలా గడుస్తాయి అనేది కూడా మనం చేసుకున్న ప్రారంభకరమే. అందుకని మనం పుణ్యకార్యాలు చేయండి. ఇప్పుడు అందరితో నేనేం చెప్తున్నాను, పుణ్యకార్యాలు చేయండి, మంచి పనులు చేయండి, అది మిమ్మల్ని ఈ జీవితంలో కాపాడటమే కాదు. మీరు అనుకుంటా ఇందాకన్నానే, ఇప్పుడు పోన్లే నేను ఇంత పుణ్యం చేసినా ఇంకెప్పుడో జన్మలు కదా, అప్పుడు నేను చూస్తానే పెడతాను, ఇంత నేను అనుభవిస్తాను అనుకుంటారు. ఎందుకు ఇప్పుడే అనుభవిస్తారు? మనకి తెలిసిన వాళ్ళే, ఎంతో డబ్బున్న కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినిమా తారలు ఎటువంటి జీవితం అనుభవిస్తున్నారు ఆయన, సంవత్సరాల తరబడి మనం చూస్తున్న వాళ్ళే కొంతమంది ఉన్నారు, ఎంత దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారో వాళ్ళు. అనారోగ్యాలు కోల్పోయి పడి అసలు వాళ్ళ రూపం అంతా మారిపోయి బయటికి రాలేక, ఇది మరి కష్టం కాదు. సో ఈ జన్మలోనే నువ్వు చూస్తావు. మన ప్రారంభ కర్మ మనం చేసుకున్న ఫలాలన్నీ కూడా. అందుకని ఏంటి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం నాకేదో తర్వాత 100 జన్మలకు వస్తుందిలే, ఇప్పుడేం చేయొద్దులే అనుకోవద్దు ఎవరు, అది చాలా తప్పు. ఎందుకంటే ఈ జన్మలో కనుక మీరు ఎంతో ధర్మంగా ఉంటూ భగవంతుని చేస్తే ఈ జన్మ చివరి రోజులు ఎలా గడుస్తాయి అనేది కూడా బతుకున్నప్పుడు ఎలాగో చివరి రోజులు కూడా అంతే కదా. అంతే. ఇప్పుడు ఏదో ఫ్రాక్చర్ అయిపోయి మంచి మీద పడి 4 సంవత్సరాలు ఉంటే ఎంత దుర్భరమైన జీవితం అయినా, ప్రాణం అనేది ఎవరికి కూడా ఇంకా చాలనైనా అంటే తీసుకెళ్ళిపోతాడు అయినా ఉన్నా, అనుభవించి తీరాల్సిందే కదా. మనం వింటూనే ఉంటాం, ఎంతో వందల మంది ఐసీయూలో పడి రకరకాల ప్రాబ్లమ్స్లో పడి పడతారంటే. ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది. మీరు పుణ్యంగా ఉండండి, మీరు చేసుకున్న, మీరు భగవంతుడు దేవాలయం సంపాదించిన డబ్బుతో నలుగురికి సహాయం చేయండి. చేస్తే ఈ జీవితం కూడా శుభప్రదంగా వెళ్ళిపోతుంది. ఎంతో ఇప్పుడు భగవంతుడికి ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అనాయాసైన మరణం అంటారే, వినా దైన్యమైన జీవితం, దేహాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతి అని అందరూ కోరుకుని ఉంటారు, అనాయాసంగా వెళ్ళిపోవాలి. మన బాలకృష్ణ ప్రసాద్ గారు చూసాం, మహాత్ముడు, ఎప్పుడూ స్వామివారి సేవలో ఉన్నవాడు, ఎంత సునాయాసంగా వెళ్ళిపోయారు. అలాగే ఎప్పటికైనా వెళ్ళిపోవడం సహజం. మహానుభావులు వెళ్ళిపోతే మనకి ఎంతో బాధాకరం, అయ్యో అంత మహానుభావుడు వెళ్ళిపోయారని. ఆ కుటుంబానికే కాదు అందరికీ, మనందరికీ ఎంతో బాధ కలిగించిన అంశం. కానీ ఆయన వెళ్ళిన తీరు ఎంత తేలిగ్గా అలా స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాగా ఇది ఆయన చేసుకున్న పుణ్యఫలం అంతా. అందుకని ప్రతి మనిషి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎందుకని చూస్తుంటారు వీళ్ళందరూ నిత్యం మన చుట్టూతో ఇవన్నీ చూస్తుంటాం. ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు, ఇలా కష్టాలు పడుతున్న వాళ్ళు, అయ్యో ఇంత డబ్బు ఉంది ఇన్ని కష్టాలు పడుతున్నాడే వింటుంటాం కదా, ఇంత పడుతున్నాడే అనుకుంటామే. ఎందుకు ఆ పుణ్యం చేసుకోవటం, మంచి చేసుకోవటం. మంచి అనేది ఏంటి, నువ్వు ఏదో ఇప్పుడు ఢిల్లీలో ఏదో కొంతమంది అంటారు, సార్ నేను వాళ్ళకి ప్రతి సంవత్సరం నేను ఏదో 10,000 డొనేషన్ పంపిస్తున్నాను ఢిల్లీకి అంటారు. ఏదో ఢిల్లీకి బాంబేకి కాదు, మన కంటి ఎదురకుండా మనిషికి సహాయం చేస్తే అంతకంటే పుణ్యం ఇంకోటి. మన చుట్టూతో మనుషుల్లో నేను ఒక సోల్ కనుక సంతోషపడితే ఆ వచ్చే బ్లెస్సింగ్స్ మన ఎప్పటికీ కాపాడుతుంటాయి. ఎప్పటికీ అది ఒక రక్షలా నిలుస్తున్నమాట. వాళ్ళు మనకి చెప్పకపోవచ్చు, మనుషులు వెంటనే అయ్యో మీరు చాలా మాకు సహాయం చేశారండి, అది మనకి అనవసరం. చేయటం వరకే మనది. చేస్తే ఆ సోల్ పాత్రుంది ఆత్మ. అందుకని మన చిన్నప్పటి నుంచి మనకి అందరు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, 10 మందికి సాయం చేయరా బాబు, 10 మందికి సాయం చేయరా, ఇదే కదా మనం ఇప్పుడు 10 మంది సాయం చేస్తుండండి అంటారు. ఈ 10 మంది అంటే నెంబర్ 10 అని కాదనమాట, వీలున్నంత మందికి మీరు సహాయం చేస్తే ఆ సహాయం మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు బతుకున్నంత కాలం రక్షిస్తుంది, చివరి రోజుల్లో కూడా మిమ్మల్ని రక్షిస్తుంది, చాలా కాపాడుతుంది చివరి రోజుల్లో. అయితే కొంతమంది అని అంటారు, కొంతమంది ఎంతో మహానుభావులు కూడా చాలా రోజులు చివరిలో సఫర్ అయ్యారు కదండి మరి అంటారు. వాళ్ళు సఫర్ అవ్వడానికి కారణాలు వేరు. మనము ప్రతి వీటిల్లో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉంటాయన్నమాట. మహాత్ముల యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ జీవన శైలి కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, వాళ్ళు చెప్పే విషయాలు కానీ ఏది ఈ లౌకిక పరిధికి మనకి అందం. ఏమి ఇప్పుడు మనం వింటాం, సాయిబాబా రోకలి తిప్పి ఆ ప్రారంభకర్మనంతా తీర్చేసినంతవి మనకుండే అవధూతలు ఉండేవాళ్ళు పాతకాలంలో ఊళ్ళల్లో.
అవధూతలు ఏంటి తెలుసా, ఊరిని ఇలా కర్ర పెట్టి గట్టి కొట్టేవారు వీడిని, 2-3 సార్లు కొట్టేవారు, లేకపోతే గట్టిగా వెళ్ళి జంప మీద కొట్టేసిన వాళ్ళు. ఆ క్షణంతో వాడు ప్రారంభకం తీరిపోతుంది, వాడిని 4 తిట్లు తిట్టావు. అదేంటంటే మహాత్ములు ఏ విధంగా వీడి ప్రారంభ కర్మను తొలగిస్తారనేది మనకు తెలియదు. అందుకని వాళ్ళని ఆశ్రయించి దాన్ని మనం ఎక్కడ ఇలా నెగిటివ్గా అంచనా వేయకుండా ఉంటేదని అది మనం గ్రహించగలుగుతాం. అటువంటి మహానుభావులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారని చెప్తారు. సో మన బుద్ధి కూడా అటువంటి మహాత్ముల దగ్గరికి పోవాలంటే మనం ఇలా ధర్మంగా ఉండి మంచి పనులు చేస్తూ ధర్మ మార్గంలో ఉంటూ ఉంటే అది కాపాడినట్టు ఏది కాపాడదు.